సో హాయ్ గైస్ అందరికీ, నేను మీ ఫ్లాష్ గేమర్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటి అంటే మనం అయితే ఒక బిఆర్ మ్యాచ్ అయితే ఆడదాం. దాంట్లో ఎన్ని కిల్స్ కొడతామో చూద్దాం. దాన్ని బట్టి మీకు లాస్ట్లో ఒకటైతే చెప్తాను, అది మీరు చేయండి చాలు. సో ఇప్పుడు చెప్పండి గైస్, ఎంతమందికి బిఆర్ అంటే ఇష్టం, ఎంతమందికి సిఎస్ అంటే ఇష్టం. అలాగే నాకైతే బిఆర్ అంటే చాలా ఇష్టం అనమాట. బిఆర్ అంటే లాంగ్ మ్యాప్, స్క్వాడ్తో కొంచెం బాగా ఆడుకోవచ్చు. సిఎస్ అంటే ఏదో విచిత్రంగా ఉంటుంది. నా సిఎస్ అంతగా నచ్చదు. నా సిఎస్ ర్యాంక్ కూడా గోల్డ్ అయితే ఉంది. నేను సిఎస్ ర్యాంక్ పుష్ చేయాలంటే నాకు మెంటల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే సోలో అంటే రివైల్ కూడా ఇవ్వలేరు, క్యారెక్టర్ స్కిల్స్ కూడా సరిగ్గా వాడతారనమాట. సరే ఇప్పుడు చెప్పండి గైస్, మీరు ఎన్నిసార్లు హీరోకి అయితే వెళ్ళారు, దేంట్లో ఫస్ట్ హీరోకి వెళ్ళారనమాట? సిఎస్లో ఫస్ట్ హీరోకి వెళ్ళారా, లేకపోతే బిఆర్లో ఫస్ట్ హీరోకి వెళ్ళారా చెప్పండి. మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇంకో వీడియోకి మోటివ్గా అయితే మారదనమాట. మీరు కొంచెం ఏం కూడా చేయలేదు, వీడియో చూడండి, లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం మా సెలబ్రిటీస్లో అయితే దిగుదాం ఫస్ట్. సరే ఇప్పుడు చెప్పండి మా, ఎంతమంది ఎగ్జామ్స్ అయితే బాగా రాశారు, 10th ఇంకా ఇంటర్ వాళ్ళు? ఇప్పుడైతే నేను కింద దిగేసాను, నాకు మినీయూజ్ దొరికింది. ఇంకా AC80 ఉంది చేతిలో, పైనుంచి 8 దిగాడు అనమాట. ఇప్పుడు వీడికి మినీయూజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి దెబ్బ పడిపోయింది. ఫస్ట్ కిల్ అయితే కొట్టాను. అమ్మాయి పేరా? అమ్మాయి అది అమ్మాయి పేరు మైసనా అంట. ఇంకోసారి దొరికిద్దామని చూద్దాం. చూసుకుంటే ఫ్రెండ్ అయిన చేసుకున్నాను. లాంగ్లో అయితే ఎనిమిది అయితే ఉన్నాడు. ఈ క్యారెక్టర్ స్కిల్స్ ఏందో తలకాయ నిప్పి అయిపోతుంది రోజు రోజు గేమ్లో. అల్లు ఎక్స్ స్కిల్ చేస్తున్నాడు. ఓకే, కనెక్ట్ కావట్లేదు గాయస్, ఏం చేద్దాం. లాంగ్ అయితే ఒక ఎనిమిది ఉన్నాడు. ఈయన నేనే ఫట్ చేయాలి. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ కిల్ అయితే కొట్టేశాను. కిల్ దొబ్బేసాము. ఈడున్నాం. నాకు కొట్టకపోయి నాకైతే ఎక్స్ట్రా రివైవ్ అయితే ఇంకోటి వస్తుంది. అప్పుడు నాకు 2 రివైవ్స్ అయితే అవుతాయి. గొంతులో కిచికిచిగా ఉంది, ఏం చేస్తాను చెప్పండి. ఫుల్ జలుబు చేస్తుంది. ఫోన్లే, ఈ నా కొడుకుని కొట్టకపోయినా మనకు డబల్ రివైవ్ అయితే వచ్చేస్తుంది. ఇంకోసారి కూడా రివైవ్ అవ్వచ్చు. లాంగ్ నుంచి ఎనిమి ఉన్నాడు, తగలేదన్నమాట. ఇప్పుడు వీడి మీదకి వెళ్ళాలి, ఎందుకంటే 2 రివైవ్స్ వచ్చేసి ఇన్నిసార్లు వచ్చిపోయినా ఖచ్చితంగా ఈయనైతే కొట్టే పోతాను అనమాట. వచ్చాడు, రివర్స్లో ఉన్నాడు, కనిపించలేదు. చెప్తాను కొడుకు. బ్యాక్ సైడ్ ఉన్నాడు ఈయన కొడుకు. ఏంది మా వీళ్ళు ఇట్టు కొడుతున్నాడు, వెనకాల తిరుగుతా వస్తున్నాడు. విచిత్రంగా ఉంది, ఎందుకో విసుగు వస్తుంది మా చాలా వరకు. ఇన్ని ఎక్కువసేపు బతకనీయకూడదు. ఈయన నాకు బాగా ఇరిటేషన్ తెప్పించాడు. పడింది మినీయూజిక్ బుల్లెట్లు లేవు. మినీయూజిక్ కానీ బుల్లెట్లు కంటే నా కొడుకు అయిపోయింది మా. చెక్ చేసినవాడిని. ఇంకా 40 HP ఉంది వాడికి. మినీయూజిక్ బుల్లెట్లు లేవు కాబట్టి సరిపోయింది. మినీయూజిక్ కానీ బుల్లెట్లు కానీ అంటే అసలు చెప్పక్కర్లేదు, అట్ట దగ్గరుండేవి. ఎట్లా చేసినా కొట్టేయాలి. కాంగ్ చేస్తాడు వీడు. నా దగ్గర A124 కూడా లేదు మా. నేను జస్ట్ రషన్ పెట్టుకొచ్చుకున్నా. ఇదిగో మళ్ళీ పడింది అడిగి ఫుల్గా. అడిగి మళ్ళీ ఫుల్గా. ఎన్నిసార్లు కొట్టాలి సార్? ఎన్నిసార్లు కొట్టినా చావని పాము వీడు. ఇంకా సోలార్ రివైవ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎట్ట చేసినా ఇన్ని కొట్టే తీరాలి. నాకైతే ఒప్పుకునేదే లేదు. ఇన్ని ఎట్ట చేసినా కొట్టేస్తాను. నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను, మరి 2-2 మళ్ళీ ఈ చేతిలో కానీ ఓడిపోయానంటే రికార్డ్ చేసి కూడా వేస్ట్, బొక్క అయిపోద్ది. 28 మళ్ళీ 7 అయితే పడింది అనమాట. చూద్దాం ఇప్పుడు కింద దిగేద్దామా, అర్థం కావట్లేదు. దూకేద్దాంలే, ఎందుకు లేనిపోయిన సమస్య. పైనుంచి 8 కొట్టడం గబ్బక్కన పారిపోయిన ఇబ్బందే. ఇప్పుడు నాకు ఈ M60 అయితే దొరికింది, ఆటోమిషను. ఈ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఏమన్నా లూడు దొరికిద్దని. ఒక చిన్న గన్ను M60, దానికి ఏదన్నా ఏదో ఒకటి బాగా బుల్లెట్స్ కానీ ఒక్కటి దొరకలేదు మావా. భలే బాధ వేస్తూ ఉంటుంది ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు. ఖచ్చితంగా నాకు తెలిసి అయిపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏదైనా గన్ను ఉంటే. స్నైపర్ అయితే ఉంది, ఈ స్నైపర్తో ట్రై చేస్తా కొట్టేదానికి. ఈ స్నైపర్తో కొట్టి మినీ యూజ్తో హీలింగ్ చేసుకున్నాం. అరే ఏమన్నా పడిందామో, నాకు లక్ మాత్రం ఉంది గేమ్లో అయితే. సరిగ్గా తగిలింది హెడ్ ఆ గన్తో, స్నైపర్తో, VSK 94తో. ఎట్లాగైతే నేను లాస్ట్కి మ్యాక్టన్ కూడా దొరికింది చాలు. వెళ్దాం. ఇందాక నేను ఇక్కడ లాంగ్లో ఒక 8 అయితే కనిపించాడు, చూద్దాం. ఎక్కడ కనిపిస్తే ఖచ్చితంగా వాడిని కొట్టే వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే వాడు వెనకాల రావచ్చు.
చూశాను మా లోపలికి వెళ్తుండాడు. లోపల ఉన్నాడు ఎనిమి, లోపల ఉన్నాడు. ఉండిపోదాం, పోదాం 2 minutes. ఇక్కడ దూరంగా వెళ్ళి కొంచెం వెళ్ళేసి వద్దాం. అలా రావాలి, వాడు బయటికి వచ్చేదా మనం ఏం చేయలేము. నేను వెళ్ళిపో నా మీద బౌంటీ వేసాడు వీడికి ఎంత ధైర్యం ఉంటే నా మీద బౌంటీ వేస్తాడు వీడు. బౌంటీ ఎవరి మీద వేస్తున్నావు తమ్ముడు? కొంచెం చూసుకో అమ్మా, బౌంటీ వేసేటప్పుడు ఎవరి మీద వేస్తున్నావో. పడిపోయింది వీడికి, ఖచ్చితంగా వీడు అయిపోయాడు. అరే ఫుల్ డ్యామేజ్, నేను ఫుల్ డ్యామేజ్. 24. అరే 15 ఉంది హెచ్పి. నాయన ఈ జోనేంద్ర స్వామి బ్లడ్ సరిగ్గా బీగుతుంది. ఫస్ట్ అయితే అర్జెంటుగా సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోవాలి గైస్. ఇక్కడైతే అస్సలు ఉండకూడదు. సేఫ్ జోన్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ మధ్య జోన్ బాగా బ్లడ్ పీకేస్తుంది. నాకు ఈ గన్ అస్సలు వద్దు, MP5. నాకు నా మ్యాక్ 10 చాలు. మ్యాక్ 10 కొంచెం బాగా తగులుతుంది. ఇప్పుడు అప్డేట్ తర్వాత కొంచెం పెంచాడు అనమాట మ్యాక్ 10కి. మామ అయితే ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇక్కడ రౌండప్ వేసింది, దాంట్లో ఎనిమి ఉన్నాడా? లేదు, మనం క్రాస్ ఇప్పుడు ఎనిమి లాంగ్లో ఉన్నాడు. మ్యాక్ 10 కాదు, M4A1 తీసుకోవాలి చేతిలోకి. షార్ట్కి వచ్చేసాం. మ్యాక్ 10 25 పడ్డాయి. ఈజీగా ఎలిమినేట్ అయితే చేసాం. 5 kills అయితే అయినాయి మామ. జోన్ ఏమన్నా వెళ్తుందా జోను? ఈ జోన్ని తగలడం. బూతులు మాట్లాడేస్తున్నాను, ఏమనుకోబాకండి. వృద్ధాగా ఇప్పుడు ఒక్కసారి అటు చూడడం వల్ల నాకేమైంది అంటే ఆగిపోయింది అనమాట. మెడికల్ చూడడం కూడా లేట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఇన్హేలర్స్ తీసుకొని వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడ లాంగ్లో ఇంకో ఎనిమి ఉన్నాడు. లాంగ్లో ఇంకో ఎనిమి ఉన్నాడు, అదిగోండి కనిపిస్తున్నాడు కదా మీకు. 24 అయితే ఇచ్చాను వాడికి. 24 అయితే ఇచ్చాను వాడికి. ఇప్పుడు ఇంకొకటి పోతున్నాడు లాంగ్లో, ఇటువైపు ఇటు సైడ్ ఉన్నట్టు చూడండి. వీడికేం బాగానే పడింది డ్యామేజ్. నా కిలో దొబ్బేయకుండా ఉండే చాలా అవతలు ఉండేవాడు. ఇంకా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. లాంగ్లో ఒకడు ఉన్నాడు. అబ్బా ఫుల్ ఎనిమీస్ అబ్బా. మంచి జోన్ మ్యాచ్లు ఎలా పెడతారు వీళ్ళు. అసలు వీళ్ళంతా తలకాయ నొప్పి అనకూడదు, మెంటల్ వస్తుంది అనమాట. ఒకడినైతే నాకు చేశాను ఫుల్ కిల్. ఇందాక నేను డ్యామేజ్ చేశాను కదా 24. వాడేవాడు నాకు తెలిసి చాలా వరకు 99% వాడే. ఇప్పుడు లాంగ్లో ఇంకొకడు వెళ్తున్నాడు అనమాట. వీడిని కూడా వేసేద్దాం కొంచెం. మా గర్ల్ ఫ్రెండ్ ఇందాక నుంచి ఇన్స్టాలో కాల్ అయితే చేస్తూ ఉంది. అయిపోయింది. ఇంకో కిల్ అంటే నా గుడి దగ్గర సోనియా ఉండింది. షార్ట్ రేంజ్ పోయింటే ఎగిరిపోండి వాళ్ళని. సోనియాతో నాకున్నంత జ్ఞాపకాలు ఎవరికి లేవు మామ. నేను ప్రతి మ్యాచ్ బోయా కొట్టే టైం ఇప్పుడు కూడా సోనియా తలకాయ నొప్పి. సోనియా స్కిల్ అంటేనే సోనియా స్కిల్ ఒక వేస్ట్ స్కిల్ అనకూడదు. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ దాన్ని ఎప్పుడైతే రిమూవ్ చేస్తాడో గేమ్ చాలా వరకు బాగుపడుతుంది అనమాట. గేమ్లో ఆడే ప్లేయర్స్ కూడా చాలా వరకు పెరుగుతారు. సోనియా వల్ల BR CS ఆడేవాళ్ళు ఎంతోమంది మానేశారు మామ. ఓన్లీ రూమ్ మ్యాచెస్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా క్యారెక్టర్లు ఈ మధ్య వచ్చిన క్యారెక్టర్ల వల్ల. అసలు ఇంతకుముందు రూమ్ కార్డ్ అంటే క్యారెక్టర్ స్కిల్స్ ఫుల్గా వాడేది. అన్ని స్కిల్స్ ఉంటే అన్ని స్కిల్స్ తెలివి ప్రతి ఒక్కడు ఓడి తెలివి తగినట్టు వాడు క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకొచ్చేసింది అనమాట. సరే మా మాట చెప్పండి, మీరు గేమ్ ఆడేటప్పుడు క్యారెక్టర్ స్కిల్స్ ఏమేమి పెట్టుకునేవాళ్ళు? అంటే ఒకప్పుడు మ్యాచ్ జరుగుతుంది కదా, ఎలా అంటే అన్లిమిటెడ్ వాల్స్, క్యారెక్టర్ స్కిల్స్. స్కైలర్ వచ్చే ముందు, స్కైలర్ వచ్చినప్పటి నుంచి, అంటే స్కైలర్ తర్వాత మారిపోయింది అనమాట. మన హోల్ ఫ్రీ ఫైర్ మొత్తం క్యారెక్టర్ స్కిల్స్ అనేది నో పెట్టేశారు అనమాట గేమ్ మొత్తానికి. ఇంతకుముందు అంతా డీజేలు కుక్కెళ్ళి స్కిల్ అన్నీ పెట్టుకెళ్ళేవాళ్ళం అనమాట రూమ్ మ్యాచెస్ అంటూ ఉంటే. ఇంత భలే ఉండేది అప్పటి రూమ్ మ్యాచెస్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ స్కిల్స్ వల్ల సగం మంది గేమ్ క్విట్ అయిపోయారు. గేమ్లో ఉన్న ఓల్డ్ బండిల్స్ రిటర్న్ చేయడం వల్ల ఇంకా చాలామంది అయితే వెళ్ళిపోయారు అనమాట బ్యాక్. నేను ఈ జోన్ వల్ల బ్యాక్ వెళ్ళిపోతాను మా గేమ్లో నుంచి. ఇప్పుడు ఇందాక నుంచి ఒక్క దగ్గర ఆగట్లేదు మా ఈ జోను. ఇప్పటికి 7 kills చేస్తున్నా. ఇంకోండి లాంగ్లో ఒకటి కారులో పోతున్నాడు. ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం ఇక్కడ కూర్చొని హీలింగ్ చేసుకుంటా పోవాల్సి వస్తుంది. అక్కడ దూరం కారు ఉంది. Alive 10 అయితే వచ్చేసింది మా ఫైనల్ ఫైట్కి అయితే వచ్చేసాం అందరం కలిసి. మళ్ళీ జోన్ కదిలే టైం వచ్చేసింది. ఎదురుగా ఎనిమి ఉన్నాడని చెప్పి వాల్ వేసుకున్నా. అయిపోయింది నా పరిస్థితి మామ. ఇప్పుడైతే నేనైతే 7 kills అయితే కొట్టాను. మీరు 70 likes అయితే చేయండి. మీకు ఒక వీక్లీ పాస్ రీడీమ్ అయితే ఇస్తాను. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.